అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయవాడకు వచ్చిన వరదలు ఒక మనుషులకే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవికి విపత్కరమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. మనుషులు ఆకలి బాధలు చెప్పుకుంటున్నారు, నీళ్లు రాలేదని చెప్పుకుంటున్నారు, వరద ప్రవాహంలో ఉన్నామని చెప్పుకుంటున్నారు. కానీ నోరు లేనిటువంటి జీవాలు, పెంచుకున్నటువంటి మన కుక్కలతో సహా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, మూగ వేదనతో ఉండేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అజిత్ సింగ్ నగర్లో ఒక కాలనీలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఒక కుక్క తన ఆకలి చెప్పుకోలేని పరిస్థితి, తన తిండి కావాలని అడగలేని పరిస్థితి, ఇక్కడ ఈ వరదలో వెళ్ళలేనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మూగజీవి యొక్క దీన కళ్ళను మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఎవరు వస్తారు, తన యజమాని వస్తారు, కనీసం నన్ను తీసుకెళ్తాడు అనేటువంటి ఆవేదన స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు చూస్తే చాలా మానవీయ కోణంలో చాలా ఇబ్బంది చలించిపోయేటువంటి అంశాలు. మనుషులు అయితే చెప్పుకోగలరు ఆకలి అవుతుందని, దప్పిక అవుతుందని, లేదా పలానా సమయానికి ఇది కావాలని. కానీ మూగ జీవాల వేదన మాత్రం ఎవరు తీర్చలేంది. ఆ భగవంతుడే దాని యొక్క ఆకలి దప్పులు తీర్చేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. స్పష్టంగా చూస్తుంది దాని యొక్క దీన కళ్ళతో, ఆవేదనతో తనను ఎవరో ఒకరు వచ్చి ఈ వరదల నుంచి తీసుకెళ్ళి సురక్షిత ప్రాంతానికి వదిలేస్తారా అన్నట్టు కనిపించేటువంటి ఈ దృశ్యం చూస్తుంటే చలించి వేస్తుంది. మనం ఎవరైనా సరే కంటతడి పెట్టక తప్పని పరిస్థితి. ఎందుకంటే మనుషులు తన వేదన చెప్పుకోగలరు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ కుక్కలు ఎవరితో చెప్పుకోలేని పరిస్థితి, ఏమీ చేయలేని పరిస్థితి. ఇలాంటి ఘటనలు ఇంకా చాలా ఈ విజయవాడకు వచ్చినటువంటి వరద చేసినటువంటి గాయం నుంచి తేరుకోవాలంటే మరికొంత సమయం పట్టేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొంతమంది జంతు ప్రేమికులు మనతో ఉన్నారు. చెప్పండి పెద్ద, ఇక్కడ మనుషులు చాలా ఇబ్బంది పడుతున్నారు, తినేకి లేదని, ఆహారం కావాలని అడుగుతున్నాయి. కానీ జీవాల పరిస్థితి ఎట్లా? మూగ జీవాలు మనుషులు ఏమన్నాండి, చాలా వరకు మనుషులు మంచోళ్ళు ఉన్నారు, స్వార్థపరులు ఉన్నారు. అందిన వాళ్ళు అందుకున్నారు, అందిన వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చాడు ఒకటి వేస్ట్ చేస్తున్నారు. కొంతమంది లోపల ఉన్నారు. మూగ జీవాల విశ్వాసం తన ఆనర్ ఏమైపోయాడా, ఇల్లు ఏమైపోయిందా, ఆ నీళ్ళలో వచ్చి చూసుకొని దిగులు పడుతున్నాయి కదా అనేసి దానికి ఒక బిస్కెట్ బయట ఇచ్చిన వాళ్ళు లేడు, ఒక నీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేదు, ఏమి ఇచ్చిన వాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయినా కూడా వానర్లు మేము ఖాళీ చేసి వెళ్ళిపోయినా కానీ వేరే వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఇళ్ళమ్మడే వచ్చి ఎదుక్కొని ఏడుస్తున్నాయి. ఆవులు అయితే ఘోరాతిఘోరంగా వెళ్ళిపోతున్నాయి. మొన్న 100 ఆవులు ఇలాగ వచ్చేసి రోడ్డు ఎమ్మడికి వచ్చి అరుచుకొని రొంపులు వేసుకెళ్ళిపోయి తిరుగుతున్నాయి, కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. వాటికి అర్జెంటుగా, ఎందుకంటే ఇలాంటి పత్తులు రాకుండా ఉంటే మన నోరు కలిగిన వాళ్ళం ఎలా అయినా బతకగలం, ఏం చేయాలో ఏ మాటగా చేయగలం. కానీ వాటిని పట్టించుకుంటేనే రేపొద్దున భవిష్యత్తుకు పెద్ద చిన్న ఉండాలి. కరెక్ట్గా ఇవాళ వాటిని ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ఆర్టీఓ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మనం కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, నోరు ఉన్నో లేకపోతే నోరు లేనో దబాయించుకొని పోతున్నాం. కానీ వాటి పరిస్థితి చూస్తేనే మన భగవంతుడు ఖురాన్ అయినా బైబిల్ అయినా ఇంకోటి భగవద్గీత అయినా చూసినట్టు పెద్దల్ని ముసలోళ్ళని ముందు బీపీ డౌన్ వాళ్ళని అలాగే ఆరోగ్యం బాగున్న వాళ్ళని వాళ్ళు చేయాలని మేము కోరుకుంటున్నాం. అంతే. ఇక్కడ ఏ రాజకీయ సంబంధించిన వాళ్ళకి కాదు, మీ అమ్మవారి పట్లే కానీ తప్ప వేరే కానీ ఎవరికి సంబంధించిన వాళ్ళకి కాదు. అది మనతో మాట్లాడడానికి మరి కొంతమంది ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇల్లు చూడండి అయ్యా, మా ఇల్లు ఇదేనయ్యా మా ఇల్లు. అసలు ఏం లోపల అసలు కూర్చుంటే నుంచి డాబా పైన నుంచినా కూడా మాకు ఏం సరిగ్గా అందట్లా, ఏం కూడా మాకు ఇటువైపుకి అందట్లా, లోనకి అయిపోయింది మాకు ఇల్లు. ఒక్కసారి చూద్దురా. పూర్తిగా నీటి మునిగిపోయినటువంటి మధ్యతరగతి కుటుంబాల ఇల్లు చూసినట్లయితే మొత్తం ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పునరావాస కేంద్రాలకు వెళ్ళిపోతున్నారు, దూర ప్రాంతాలకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు ఈ 5-10 రోజుల్లో పూర్తి స్థాయిలో మళ్ళీ ఈ రికవరీ కావాలంటే అజిత్ సింగ్ నగర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి బురదతో పాటు క్లీనింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, బ్లీచింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అనారోగ్యాలకు గురి కాకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మురికి నీళ్ళతో పాటు వరద ప్రవాహం అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాము, దూర ప్రాంతాల నుంచి తరలించేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు. చెప్పండి పెద్ద, ఎక్కడికి పోతున్నారు? గుంటూరు. ఎట్లుంది పరిస్థితి? పరిస్థితి మునిగిపోయి తిండి లేదు, తిప్పలేదు, ఏమీ లేదు. ఇక ఉండలేక రోగాలు వస్తాయని వెళ్ళిపోతున్నాం.
మనకి స్పష్టంగా కనిపిస్తోంది మూగ జీవాలు ఈ కుక్క పెంచుకున్నటువంటి పెట్ కుక్కలతో పాటు అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్తున్నారు. మరి వారందరినీ ఆదుకోవాలని కోరేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి సహాయక చర్యలు మాత్రం ఎప్పటికప్పుడు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ దళాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది బోట్లు తీసుకొని ప్రాంతాలకి తరలించేటువంటి ప్రక్రియ స్పష్టంగా కనిపిస్తుంది. షాపులు ఎక్కడికెక్కడ నీట మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనకి చక్రవర్తి రైస్ మిల్ సంబంధించినటువంటి జనరల్ స్టోర్ సంబంధించిన అజిత్ నగర్ సంబంధించినటువంటి వాసులు. ఇక్కడ రైస్కి సంబంధించినటువంటి స్టోర్ సెంటర్ ఇది పూర్తిగా మునిగిపోయి నష్టపోయినటువంటి పరిస్థితులు అయితే కనిపించేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికైతే అజిత్ సింగ్ నగర్ తేరుకునేటువంటి ఇప్పటికిప్పుడు తేరుకునేటువంటి పరిస్థితులు అయితే ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరికొంతమందితో మాట్లాడదాం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలిస్తాం. స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ టైర్ ట్యూబుల ద్వారా బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులంతా కూడా పునరావాస కేంద్రాలకు వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్వచ్ఛందంగా ఎవరికి వారే ట్యూబులు పెట్టుకొని ట్యూబుల ద్వారా బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము సింగనగర్ నుంచి వస్తున్నాం. ఈ పిల్ల మధ్యలో ఇరుక్కుపోయింది. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? మేము సింగనగర్ గంగానమ్మ గుడి నుంచి వస్తున్నాము. అక్కడ ఎట్లుంది పరిస్థితి? అక్కడ ఫుల్గానే ఉన్నాయి. ఇక్కడ నడుము వరకు ఉన్నాయి. నడుము వరకు ట్యూబ్ మీద వెళ్తున్నారు. ఎవరు సహాయక చర్యలకు రాలేదా? ఆ లోపలికి బండ్లు అన్నీ ఉన్నాయి కదా, స్ట్రక్ అయిపోయినాయి. లోపలికి బోట్స్ ఏం రావట్లేదు. ఇంకా మేమే నడుచుకొని రావాల్సి వస్తుంది. ఫుడ్కైనా దేనికైనా మేమే రావాలి. వాళ్ళు రావడానికి వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది, మాకు ఇబ్బంది అయిపోతుంది బయటికి రావడానికి. మేమే తీసుకొచ్చుకున్నాం. లారీ ట్యూబ్ ఉండిద్ది కదా, అది గాలి కొట్టుకొని బాబాయ్ తీసుకొని వచ్చాడు. ఆటోనగర్ నుంచి తీసుకొచ్చారు. నిన్న వస్తున్నప్పుడు మా బాబాయ్ తీసుకొని వచ్చారు. చాలా దారుణంగా ఉందండి. ఇప్పుడు మేము వేలూరు వెళ్ళిపోదామని పిల్లలతో ఉన్నాం. చాలా ఇబ్బంది అవుతుంది. 4 రోజుల కాడి నుంచి ఏలూరు వెళ్దామని బయలుదేరుతున్నాం సార్. ఏ సార్ మరి ఇప్పుడు అక్కడి నుంచి నడుచుకొని వస్తున్నాం. ఎవరు మాకు ఇప్పుడే ఏదో పాలు వాటర్ అంటే ఇస్తున్నారు కానీ ఇంకా ఏం లేదు సార్. వాళ్ళు వెళ్ళిపోతున్నారు సార్. వేరే ఊరు వెళ్తున్నామండి. ఇబ్బందిగా ఉంది బాగా. నీళ్ళు లేవు, కరెంట్ లేదు, తినడానికి తిండి కూడా అందట్లేదు. ఇంకా అందుకని ఫుడ్ కూడా బంకగానే ఉంటుంది. తింటాక లేదు, నీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు సందుల్లోకి వచ్చి. అక్కడికి వెళ్ళి మేము తెచ్చుకొని తాగాము నీళ్ళు కూడా. ఇంకా అందుకే వాళ్ళు కొంచెం తగ్గినని పిల్లల్ని వేసుకొని వెళ్తున్నాం. మా ఎదురు వాళ్ళ ఇంటి మీద కూర్చోబెట్టుకున్నాం. డాబా పైన కూర్చున్నామండి. తడిచి ఇంకా డాబా పైనే మేము కూర్చున్నాం పిల్లల్ని పట్టుకొని. వర్షంలో కూడా మేము వర్షంలోనే కూర్చొని ఇంకా పిల్లల్ని పట్టుకొని ఉన్నాం. ఇంకా వర్షం తగ్గిందని ఇంకా పిల్లలు పట్టుకొని బయటకు వెళ్తున్నాను. ఇంటిమేషన్స్ మాకు లేవండి. వరద వస్తుంది, మీరు వస్తువులైనా పిల్లలైనా జాగ్రత్త చేసుకోండి అని మాకు చెప్పేది ఒక్కరు కూడా లేరు. మేము మొత్తం మా ఇల్లు అంతా కూడా మునిగిపోయింది. మాకు అసలు కట్టుకోటాకు కూడా లేవు. మాకు తడి బట్టలతోనే మేము వెళ్ళిపోతున్నాం పిల్లలు తీసుకొని. ఇప్పుడు మేము గుంటూరు అది పునరావాస ఇంటికి వెళ్ళిపోతున్నాం. బంధువులైనా ఎవరున్నారండి, అందరూ దూరంలో ఉన్నారు. ఇంకా అక్కడికి ఏమి వెళ్తాము మనము? మొత్తం అన్నీ తడిసిపోయినాయండి. అసలు మాకు ఏమీ లేవు. ఇప్పుడు వెళ్ళాలన్నా ఆటో అయినా కూడా మనల్ని ఫ్రీగా తీసుకెళ్లారు కదండి. వాళ్ళకి ఎంతో కొంత ఇస్తేనే కదా ఆటో అయినా కూడా మనల్ని తీసుకెళ్ళటానికి. ఆ డబ్బులు కూడా మా దగ్గర ఇప్పుడు రూపాయి లేకుండా మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. అది మేము చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నామండి. దాదాపుగా 2 కిలోమీటర్ల నుంచి మేము నడుచుకుంటూనే వస్తున్నాము. చాలా దూరం నుంచి మేము నడుచుకుంటూనే వస్తున్నాం పిల్లల్ని పట్టుకొని. ఛార్జీలు కూడా బాగా ఉన్నాయి. ఇప్పుడు ఎలా వెళ్ళాలన్నది ఇప్పుడు ఈ నీళ్ళ పాటు బయట పడితేనే మాకు ఏదైనా మార్గం దొరికిద్దేమో అని మేము అనుకుంటున్నాం. బోట్లు అండి పిల్లల్ని ముసలి వాళ్ళని కూడా కాదు, పిల్లవాళ్ళని కూడా కాదు, ఎవరిని ఎక్కించుకోవట్లేదు. లేదు, అవకాశం లేదు, అక్కడ ఎక్కించుకోవట్లేదు. సోమవారం నాడు నేను మా పిల్లల దగ్గరికి రావడానికి ఒక్కళ్ళు కూడా ఎక్కించుకోలేదండి. బతిలాడి ఎవ్వరు ఎక్కించుకోకపోతే ఒక టూపు లాంటిది వేసుకొని ఒక ఆయన బన్నీని పట్టుకొని వెళ్ళాను నా పిల్లల దగ్గరికి.
అసలు బోట్లు అనేవి మా దగ్గర ఆగట్లేదు, మమ్మల్ని ఎక్కించుకోవట్లేదు. ఎంతవరకు వాంబాయి కాలనీ వాళ్ళనే వేసుకెళ్తున్నారు. ఈ ఎక్కడి నుంచి ఎవరిని ఎక్కించు రావట్లేదు. ఏం లేదన్నా, ఎవరిని అడిగినా కానీ పెద్దవాళ్ళు ముసలి ఉన్నారు, వాళ్ళు మెడికేటెడ్, వాళ్ళు ఊరు పంపిద్దామని ట్రాక్టర్ అడిగినా ట్రాక్టర్ వాళ్ళు రావట్లా, ఎన్డీఆర్ఎఫ్ బోట్లో వాళ్ళు అడిగినా బోట్లో వాళ్ళు రావట్లా, భోజనాలు లేవు, నీళ్ళు లేవు. పడవలు తిరుగుతున్నాయి కానీ ఊరినే తిరుగుతాయి తప్ప ఎవరిని ఎక్కించుకెళ్ళట్లా, తీసుకెళ్ళట్లా. చిన్నపిల్లలు పెద్దలు అందరూ ఇబ్బంది పడుతున్నారు తప్ప ఎవరిని చూడట్లేదు. ఏం గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియట్లేదు. మాకు ఫెసిలిటీలు ఇస్తున్నారు, అక్కడ దాకా ఇస్తున్నారు, ఎవరి ఇళ్ళకి వచ్చి ఎవరి పట్ల వచ్చిన వాళ్ళు తీసుకెళ్తున్నారు. కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ రాని వాళ్ళకి వరకు మాత్రం ఇళ్లలో ఉండిపోతున్నారు. ఆ ఫుడ్ కూడా బాగోట్లేదండి. ఇచ్చినా కూడా ప్యాకెట్లు చెత్తబొట్లు వేసుకుని తప్ప దేనికి ఉపయోగపడలేదు. ఓన్లీ వాటర్ బాటిల్స్ ఒకటే ఉపయోగపడుతున్నాయి జనాలకి. అది కూడా అక్కడికి ఇస్తే ఎవరికి ఉపయోగపడుతుంది చెప్పండి సార్. పడవేసుకొచ్చిన ప్రతి ఇంటికి రావాలి, ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళ రేషన్ వాళ్ళకి ఇవ్వాలి, జనరల్కి ఇవ్వాలనుకుంటే మీరు ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి. వాటర్ చుక్క లేదు, బతకమండి ఎలా బతుకుతారు చెప్పండి. తీసుకెళ్ళి మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవాలి కదా. పోనీ ఇలా ఉంది పరిస్థితి, 4 రోజులు వారం రోజులు కరెంట్ ఉండదంటే. సహాయక చర్యలు చేపడుతూ ఉన్నాయి సార్. ఈ ఫ్లడ్ తగ్గిపోయిన తర్వాత ఎన్డీఆర్ఎఫ్ సిఓ మీద కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి. ఎవ్వరికి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు అసలు 0% వర్కే చేయలేదు. అసలు అక్కడికి వెళ్ళి చూస్తే, బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఎట్ ఏ టైం 2000 మెంబర్స్ నుంచొని ఉంటారు, కానీ ఒక్కడు కూడా వర్క్ చేయలేదు. వాళ్ళకంటే లోకల్ బోట్ వాళ్ళు ఎట్ ఏ టైం 30 మెంబర్స్ని ఎక్కించుకొని వెళ్తున్నారు. వీళ్ళు ఫుడ్ సప్లై చేయలేదు, మనుషుల్ని ట్రాన్స్పోర్ట్ చేయలేదు. ఎన్డీఆర్ఎఫ్ సిఓ మీద మాత్రం కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోకపోయినా సరే ఆడిని పిలిచి సీఎం ఆఫీస్కి పిలిచి ఆడికి మంచిగా డోస్ ఇవ్వాలి. లేకపోతే నెక్స్ట్ టైం ఎలా అయినా సరే ఇదే కంటిన్యూ చేస్తారు. ఎన్డీఆర్ఎఫ్ కంప్లీట్ ఫెయిల్ అయింది. 5,000 అడుగుతున్నారు, వేరే బోట్లు 5,000 అడుగుతున్నారు. ఏ బోట్స్ అడుగుతున్నాయి? అవి నాటు బోట్లు ఉన్నాయి చూసారా, చేపల చెరువుల నుంచి వచ్చినాయి. వాళ్ళు ఇంకా గవర్నమెంట్ ఏమిట్లా, మాకు మనిషికి వచ్చి 500, 10 మంది 15 మందిని ఎక్కించుకుంటున్నారు, 10,000 సంపాదించుకుంటున్నారు బోట్లు వాళ్ళు. డబ్బులు అక్కడ బేరం, అక్కడ 10,000 ఇస్తారా, 15,000 ఇస్తారా, 5,000 ఇస్తారా అని. ఒక బోటు ఒక ట్రిప్ రావడానికి లోపలికి వెళ్ళి రావడానికి అది అట్లా ఉంది. 10 మంది కంపల్సరీ ఎక్కాలి దాంట్లో. అది మనం ఎష్యూరెన్స్ ఇచ్చి తీసుకెళ్తేనే వస్తున్నారు వాళ్ళు. బోట్లలో తీసుకెళ్లాలంటే కనీసం ఒక ట్రిప్ వెళ్ళాలంటే మాత్రం 5,000 నుంచి 10,000 డిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే అందరూ కూడా వెళ్ళాలంటే డబ్బులు పెట్టలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడానికి ఇంటి మిద్దెపైకి ఎక్కి ఆఫ్టర్ మీద ఉండేటువంటి పరిస్థితి ఉందని చెప్పేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు సహాయక చర్యలు చేపడతా ఉన్న ఈ దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి అందడం లేదు, రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి మాత్రమే అందించేటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. మరికొంతమందితో మాట్లాడదాం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి లేదు, పరిశీలిద్దాం. 4 రోజుల నుంచి వరదలో ఉన్నటువంటి వారంతా కూడా మెల్లమెల్లగా తేరుకుంటుంది అజిత్ సింగ్ నగరు. మరి వరద ప్రవాహం తగ్గడం, నీటి ప్రవాహం తగ్గడంతో అందరూ కూడా మెల్లిగా తమ విధుల్లో, తమ యొక్క షాపులు ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్న పరిస్థితులు ఏందని పరిశీలించుకునేటువంటి పనిలో పడ్డారు. మనతో మాట్లాడడానికి కొంతమంది షాప్ యజమానులు ఉన్నారు. చెప్పండి పెద్ద, ఎట్లు ఈ 4 డేస్ నుంచి ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? చాలా ఎక్కువగా ఉంది ఫ్లోటింగ్. షాపులోనే 3 అడుగుల నుంచి 4 అడుగుల దాకా రావడంతో అన్నీ మొత్తం అంతా ఫర్నిచర్ అంతా ధ్వంసం అయిపోయింది. జిరాక్స్ మిషన్లు కానీ, ఫ్రిడ్జ్లు కానీ అంతా ధ్వంసం అయిపోయినాయి. ఫర్నిచరు అంతా పాడైపోయింది. లోన్ ఉన్న మెడిసిన్ కూడా పాడైపోయింది. అటు బట్టల షాప్ ఉంది, ఆ క్లాత్ షాప్లో ఉన్న మెడిసిన్, అదే క్లాత్ షాప్లో ఉన్న బట్టలన్నీ పాడైపోయినాయి. ఏం చేయలేని పరిస్థితి. ఒకేసారి రావడంతో ఎవరు ఏం చేయలేకపోయాం. వెళ్ళిపోయిన తప్పితే ప్రాణాలు రక్షించుకోవడం కోసం చూసాము తప్పితే ఈ లోన్ ఉన్న ఫర్నిచర్ని కానీ, లేదంటే బట్టలను కానీ, మెడిసిన్ కానీ కాపాడుకోవడం ఏమీ చేయలేకపోయాం. 1 గంట 2 గంటల్లో మొత్తం జరిగిపోవాల్సిందంతా జరిగిపోయింది కాబట్టి మేము ఏమి చేయలేకపోయాం. అంటే వరద వచ్చే పరిస్థితుల్లో అప్పుడు ఎలా ఉండే, ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? ముందు పిల్లలని, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని రక్షించుకోవడమే సరిపోయింది, కానీ మనం ఉన్న షాప్లో ఉన్న వాటిని ఏమీ రక్షించుకోవడానికి చూడలేదు ముందు. తర్వాత వచ్చే టయానికి మొత్తం అంతా మునిగిపోవడంతో మేము ఏమీ చేయలేకపోయాం. ఇంకా అంతే. అప్రాక్సిమేట్లీ ఎంత నష్టం జరిగింటుంది? ప్రతి షాప్కి 1 to 2 lakhs పైనే జరుగుతుంటుంది. మామూలు షాపులకి అయితే, చిన్న షాపులకి అయితే ఒక 50,000 అలా జరుగుండొచ్చు, కానీ 1 lakh. మాది మిషన్ వచ్చి 60,000 70,000 ఉంటుంది. అలాంటి 2 మిషన్లు అంటే 1,40,000 ఓన్లీ జిరాక్స్ మిషన్. ఫ్రిడ్జ్ అయితే 10,000 అలా ఉంటుంది. ఫర్నిచర్ అయితే ఇక 20-30,000 ఫర్నిచర్ ఉంటుంది. మెడిసిన్ పోయి ఉంటుంది. ఇక అది మనం క్యాల్కులేషన్ చేయడానికి అవలేని పరిస్థితి. మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వరద యొక్క ప్రభావం చూసినట్లయితే షాప్లోకి పూర్తిగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సుమారుగా 3 అడుగుల మేర వచ్చినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ లోపలంతా కూడా మెడిసిన్తో పాటు ఇతర వస్తువులన్నీ కూడా తడిసిపోయినటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సుమారుగా వాటర్ ప్రవాహం మనం చూసినట్లయితే ఈ ఇక్కడ దాకా, అంటే
3 అడుగుల మేర నీరు చేరాయి. దిగువకి చూసుకుంటే మనం పూర్తిగా అంటే రోడ్డు సైడ్ నుంచి పై దాకా చూసుకుంటే మాత్రం 8 అడుగుల దాకా నీళ్లు వచ్చినటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. షాపుల్లో ఉన్నటువంటి అన్నీ కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ రోజు వరద వచ్చేటువంటి రోజు ప్రాణాలతో ఉంటే చాలు, పిల్లల్ని కాపాడుకుంటే చాలు, ఇక్కడ అందరూ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు క్షేమంగా ఉండడం ఉంటే చాలని ఈ పరుగులను తీసి బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాగే ప్రతి షాప్లోనూ ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఏరియాలో అందరూ కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. అకాలంతో అనుకోనేటువంటి విపత్తుతో ప్రతి ఒక్కరూ జనజీవనం స్తంభించిపోయింది, ఇబ్బంది పడ్డారు. రోడ్లపైనే ఉండేటువంటి పరిస్థితి ఉంది. మేడ మీద తినేకి తిండి లేక, తాగేకి నీళ్లు లేక మిద్దెలపైన ఉండిపోయేటువంటి పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో హుసేన్, RTV, అజిత్ సింగ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.